హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం మిడ్ నైట్ హైడ్ అండ్ సీక్. సో వీళ్ళందరూ వచ్చేసి గైస్ మన గ్యారేజ్ లొకేషన్ లో అయితే జాక్కుంటారు. వీళ్ళతో పాటు మన కోతియాడు కూడా 1 2 నువ్వు నాలుగు రై వాళ్ళు ఎంకడాలి 1 2 3 4 5 6 7 అయితే జాక్కుంటారు. ఈ 7 అయితే జాక్కుంటారు. సో ఈ 7 మేము వచ్చేసి 20 నిమిషాలు ఐడెంటిఫై అయితే వేయాల్సి ఉంటది. ఒకవేళ 10 నిమిషాలు టైం జాక్కోనికి 20 నిమిషాలు నాకు లెంకడానికి మీరు అందరు దొరికిరు అనుకో, నువ్వు కాదురా నువ్వు జరుగు, మీరు అందరు దొరికిరు అనుకో మీరు థమ్స్ అప్ తెప్పియాలి మంచుకొక్కటి. నేను దొరకవట్లే అనుకో నేను తెప్పిస్తా ఒకటి. మరి నేను ఒక్కటి చూద్దాం ఎట్లుంటది ఏం కదా అని చెప్పేసి ఎవరో ఏదో జాక్కుంటారో దొరకరా అని వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందే చెప్తున్నా, మన గ్యారేజ్ బౌండరీ స్టూడియో బౌండరీ ఏదైతుందో అదే గ్యారేజ్ దాటి వెనక పోలేదు, స్టూడియో దాటి వెనక పోలేదు. అంటే వెనక బౌండరీలో జాక్కోవచ్చు, వెనక పోలేదు, ఆ సందు దాటి అటు పోలేదు, ఇటు గ్యారేజ్ వెనక పోలేదు, ఫెన్సింగ్ దాటి ఇటుకి మన ఈ కనీలు దాటి అటు పోలేదు, అక్కడ సైడ్ ట్రాన్స్ఫార్మర్ దాటి అటు పోలేదు. లిమిటెడ్ స్పేస్ లా తక్కువ టైం కాబట్టి జాక్కోరు. ఓకేనా? అరే నువ్వు స్కూటీ రేపు ఫ్రెష్ ఓపెన్ చేసిన లాలీపాప్ లెక్కున్నట్లు కామెంట్ పెట్టారు. సో ఇప్పుడు వచ్చేసి వాడు నేను ఇద్దరము పోతున్నాము, టాప్ వాచ్ పెట్టుకుని లాకేపు వచ్చింది. వాడు నేను వచ్చేసి మేము బయటకు పోతాము, తర్వాత 10 నిమిషాలకు వస్తాము. 20 నిమిషాలు టైం ఇక్కడికి వచ్చి 6 కొట్టి స్టార్ట్ చేస్తాం. 20 నిమిషాలు ఎంక ఆడతాం. ఓకేనా? వస్తుంది 6 కొట్టరా. అరే ఒకవేళ ఓడిపోయామనుకో మన ఇద్దరం కలిసి తెప్పియాలి. 10 నిమిషాలకు వస్తాం. తొందరగా దక్కోవాలి. లెంకాడాలి, ఓడిపోయామనుకో ఇజ్జత్ ఎక్కుతుంది. అందరం వచ్చేసరికి బిస్కెట్ అవుతుంది. వీడియో ఒక్కరు ఉండదు అంతే, ఒక్కరు చక్కుకోవాలి, అందరు ఉండాలి. ఇగో ఇద్దరిని దాపెడదాం, ఇద్దరు అవునా కదా, ఇద్దరిని దాపెడదాం. పనిష్మెంట్ ఒక ఇద్దరిని దాపెడదాం, అందరం విన్నే ఉందాం. ఆగమవుతాడు డ్రమ్ లోకల్ దాక్కురు, డ్రమ్ లోకల్ దాక్కురు చెప్పుకుంటా ఉన్నారు అందరు ఎటు పోతాం అని. టైం తక్కువ, 10 నిమిషాలే టైము. ఆ 10 నిమిషాలు చూద్దాం ఇవాళ దొరుకుతారా లేదా అని చెప్పేసి. 10 నిమిషాల కంటే ఎక్కువ లేదు టైము. అందరు పోతారు. రాకేష్ గారు కెమెరా కింద పోతాడట, వీళ్ళు ఎటో పోతారు. ఇక బాబాయ్ ఒక గది మీద దాక్కుంటాను పోతాను. నేనైతే గ్యారేజ్లో పోతున్నా. గ్యారేజ్లో మనం దీని చాడుకు దాక్కున్నాం అనుకుంటున్నా. ఫస్ట్ లైట్ బంద్ చేయాలి, లైట్ బంద్ చేస్తే వాళ్ళు వేసుకుని దాక్కోవచ్చు. ఇవన్నీ నాకు లెంకనాడు ఒక్కడే అని చెప్పిండు. సో అట్లా అని చెప్పేసి ఇంకొక ఆయన ఉన్నాడు ఆ బ్రో, మా ప్లేస్ అన్నీ మొత్తం ఇట్లా తెలుసుకుండు ఏడో చాకుంటాం అని చెప్పేసి. రాకేష్ అయితే క్యాంపర్ కింద, ఇగో బాబాయ్ అయితే ఈడున్నాడు, నవీను ఆడున్నాడు, శేఖర్ అయితే ఆడిపోయిండు గ్యారేజ్లో. టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా 10 నిమిషాలు. ఏం చీటింగ్ చేస్తలే, మీడికన్ మీద కూడా చేంజ్ కనబడతలేదు మాకు. 1 మినిట్ కంప్లీట్ కానీ వచ్చింది బరాబర్. ఇప్పుడు మాకు ఇంకా 9 మినిట్స్ టైం అవుతుంది. 9 మినిట్స్ తర్వాత ఎగ్జాక్ట్ గా అక్కడికైతే వెళ్తాము. దొరకటోడు దొరుకుతాడు, దొరకడు. ఒకవేళ అందరు దొరికిర్రా అంటే మాకు దావత్, ఒకవేళ అందరు దొరకకుంటే వాళ్ళకి దావత్, అంతే. నేనేమనుకున్నా అంటే ఫస్ట్గా చెట్టు మీద జాక్కుందాం అనుకున్నా అని ఆ టైంలో ఇన్ టైంలో డే టైంలో చూసుకుని ఇట్లా చెట్టు ఇట్లా జాక్కుందాం అని చెప్పేసి అని కొన్ని ప్లేసులు దేవులాడుకుంటున్నా, అది వర్కౌట్ కాలేదు చెట్టు మీద అన్ని అట్టెలకి ఇట్లా అని చెప్పేసి అని అది బంద్. ఈ డ్రమ్ ఉంది ఒకటి మన గ్యారేజ్ పక్క పంటే, ఆ డ్రమ్ దాక్కుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. నువ్వురా ఇగో డ్రమ్లో హెల్మెట్ ఉంటుంది, మళ్ళీ అట్లే హెల్మెట్ ఉంటుంది, హెల్మెట్ పెట్టుకొని కూర్చో అట్లే ఉన్నారా ఇన్నే పోతారు. కానీ ఇవన్నాక మనిషికో జాగా అనుకున్నాం, కానీ ఆయన తెలిసింది మన శ్రీకాంత్కు. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే
నేను మళ్ళీ దాని మీద పోతా అనుకుంటా. అరే నేను దాని మీద పోనా. స్టూడియో అక్కడ లైట్లు అన్నీ బంద్ చేసిరావు, అది ఒక్కటే లైట్ ఉంది. నేను ఏడా అంటే పాము వచ్చింది చూడు మన ఈ పాత గ్యారేలా, ఏమన్నా పాములు ఇట్లుంటే తర్వాత చూసుకుందాం. రిస్క్ చేయాలి కానీ జాగ్రత్త ఉండాలి. చూద్దాం. ఏబీసీ చూసిండు ఏం కాదు ఆయన చెప్పడుగా. మనం ఆయన ముంగటే మాట్లాడుకుంటే మేము ఏం చేసినామంటే ఆయన ముంగటే మాట్లాడుకున్నాం అన్నీ చెప్తాడు ఇప్పుడు. అయ్యే ఏం కనబడతలేదు ముంగట. క్యాంపర్ దాక్కోండి లేకుంటే గ్యారేజ్ సెట్ అవుతుంది. అది నేనేమనుకుంటున్నా అంటే మన గ్యారేజ్ ఉన్నాయి కదా ఇది బ్లూ కలర్ది, దానికి వెనక సైడ్ పరదలో దాక్కుందాం అనుకుంటున్నా. కానీ అక్కడ పాములు ఉంటాయి. ఎవరాళ్ళు ఉన్నావా? ఊరెక్క ఇగో శేఖర్ ఎప్పుడో వేయండు. పైపులు పెడతాను, పైపులా కాడ అనుకుంటా. పెడతా పనుకో. అబ్బో ఇలా ఈ బ్యాక్ సైడ్ నుంచి వస్తే అస్సలుకే మొత్తం అవుతుంది. ఈ లోపలి పోతా అన్న గిట్ట వస్తాడు కావచ్చు. మన పాత క్రాకర్స్ ఇవన్నీ వీళ్ళకే అంతమందికి పాము వచ్చింది. చూద్దాం ఇలా అన్నోళ్ళు చూస్తే మాత్రం దొరుకుతా ఖచ్చితంగా. నేను ఒక దగ్గర దాక్కుందాం అనుకున్నా. అది ఏడా అంటే ఇక్కడ బోర్డు అయితే కనబడుతుంది కదా, ఇది ఆ బోర్డు షార్ట్కి దాక్కొని బోర్డు అడ్డం పెట్టుకుంటా. అలా ఏర్పడితే ఒట్టిన గ్లాసే అది. గుమ్మిషేక్ రెడీ. మొన్న రీసెంట్గా ఏమైందనంటే బాగా ఏది గాలి అవి ఇవన్నీ వచ్చినాయి రీసెంట్గానే. మొత్తం మ్యాట్ బీట మొత్తం అన్ని ఇనిపోయి కిందనే పడ్డాయని మనిషికి మ్యాట్. ఆగు, ఇది ఎంత స్టార్ట్ అయింది? ఎప్పుడో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంకా మస్తు టైం ఉందిరా. అది చూసిరు ఏదిరా మరి నీళ్ళు జాక్కుంటావు, డ్రమ్ములు జాక్కుంటావా నువ్వు? నేను డ్రమ్లా కాదు, అన్నీ జాక్కుంటా. మీరు ఏడన్నా జాక్కోరు, నేను పోదా. అంగి ఇప్పేసుకొని బట్టలు ఇప్పేసి కూడా మనం ఉన్న కారణం ఆయనతో కనిపించాం బట్టలు ఇప్పేస్తే. 1 2 3 4 అది దొరుకుతారా? ఆహా, ఈ పైప్ల కింద కూర్చోండి. ఇవన్నీ విషయం వాళ్ళే అనిపించి పోతుంది. అరే గుట్టిగా కనబడుతుంది లైట్ ఇట్టగానే రాకి. దాక్కుందాం అనుకుంటున్నా. అటు ఇటు దిక్కు అట్లా ఓడు. ఈయన ఓనికుందా ట్రై చేద్దాం. అజ్జా వీళ్ళకి ఎటు రాదు. ఏం చెప్తున్నా అంటే గిల్లకాయ మెల్ల జొర్రి అది పోయి అది చెక్క అయితే అడ్డం పెట్టుకుంటా. పాములతో ఏం భయం అవుతుంది, కొన్ని ఘోరంగా పాములు ఉన్నాయి. ఇలా అంతమందికి పాము వచ్చింది, అయినా రిస్క్ చేసి ఇలా దాక్కున్నా. కనబడకుండా అవు బాబాయ్ పన్ని ఇళ్ళనే ఉన్నారు. నేను అనుకున్న ప్లేస్ అయితే మన శేఖర్ అయితే జాక్కుండు, వేరేది కోతున్నాయా. వీళ్ళైతే గీనే ఉన్నారు. ఇగో అయ్యో అందరూ గీనే ఉన్నారు. ఇగో ఎటు పోతున్నావు? గిల్ల అడిగి లైట్ పెట్టి కనబడుతావు. గిల్ల చాక్కుంటుండే. ఇగో కాదు, గడ గ్రీన్ మ్యాట్ ఉంటుంది, తీసుకో తగ్గిడ సామెత. ఒక్క నిమిషం ఇన్నో ఉండు, నన్ను వండుకొని. అరే బాత్రూమ్ పంపారా ఇద్దరం? దా దా చెప్పండి. నేను బాత్రూమ్ దాక్కుందాం రారా అన్నట్టు వస్తున్నాడు. గది మొత్తం అల్మారా ఓపెన్ ఉంటుంది ఎరా చక్క. ఫ్రిడ్జ్లో చాక్కో సప్లైక. ఒక 20 నిమిషాలు ఉంటే అటు గడ్డ కొడతాం మంచిగా. వీడు మొత్తం బాటలా నిప్పిండి. ఇగో ఏమైంది నాకు ఇట్లా. నేను జాక్కుందాం అనుకున్న ప్లేస్లో అయితే అంతగానో ఏం లేవు. డైరెక్ట్ అటుకే కూడా మీదికి పాములు భీములు ఇవన్నీ ఉంటే ప్లీజ్ కొంచెం పక్కకి వెళ్ళి ఆడుకోండి. బాబాయ్ ఒకసారి గిట్రా, గిల్లున్నా. అదే ఏం కాదు, పైన దాక్కు పైన. గిది ఒకటి ఇవో నా ప్లేస్ చూపిస్తా. ఇది ఒకటి గ్రీన్ మ్యాట్ ఉన్నా. ఇవి దీన్ని ఇవి కచ్చి చూస్తాడు కావచ్చు తెలిసి. ఇలా నువ్వు వెళ్ళి చాక్కుంటున్నావా?
కనబడుతుంది. కనబడదు నేను జాక్కున్న ప్లేస్ ఒకసారి జింగడు చూపిస్తాడు చూడు. ఇగో కనబడుతున్నావు, మంచిగా కనబడుతున్నావు. కూర్చుంటే అంతానం ఏం ఏర్పడుతుంది, కూర్చుంటే ఏర్పడుతుంది అంతానం. మంచి కూర్చో, చక్క ముక్కలు పెట్టుకుని కూర్చో. నేను ఇంకొకటి గ్రీన్ మ్యాట్ ఇట్లా చుట్టూ పెట్టినట్టు పెడతా. చుట్టూ చూస్తావు, నువ్వు కనబడదా? ఏం కాదు ఇది, ఏం కాదు, బరాబర్ ఏం కాదు. కనబడతావు అంత చుట్టూ తిరిగినా. ఇగో కొంచెం కనబడుతుంది. రైట్, అలా పట్టుకో. చేతి కనబడుతుంది. రైట్, ఓకే ఉండి అట్లా ఉండి. ఇక నేను పోతున్నాయి కదా. అలా 2 చూసినా 2 ఫెయిల్ అయినాయి. బట్టలు మొత్తం విప్పుకొని ఇలా వండుకొని మట్టి మీదకెళ్ళి కప్పుకుంటా. దొరకనా తెలిసి మ్యాక్సిమం. నేను వద్దాం అనుకునేసరికి అరే టైం అయిందిరా నాయన, నేను పోతున్నా. చట్ ప్లీజ్. ఏదిరా ఒకటి కింద పడదు, అది కిలో పెట్టి ఏడబడ్డదిరా. ఇగో శేఖర్ గాడు ఊరక్కో. అరే ఇది ఎత్తలేదురా. జరా ఒక్క నిమిషం లైట్ పెట్టాడు. టైం వచ్చేసి గాయస్ ఎంత అవుతుంది అంటే 7 minutes అయితే అవుతుంది. ఇప్పటికీ స్టిల్ ఇంకా ఇక్కడనే కూర్చొని అవుతున్నాము. ఇంకా 3 minutes టైం ఉంది. 9:40కి వెళ్దాం. ఈ నుంచి వెళ్ళి 20 seconds టైం ఉంటుంది మా దగ్గర. అడిగి పోయిన తర్వాత మేము స్టాప్ వాచ్ స్టడీ చేసుకొని ఇక ఉరుకుతాం ఇలా ఇంట్లో అన్నికి. నేనైతే గ్యారెలోకి వచ్చిన. గ్యారెలు ఎత్తాను మంచిగా ఉంటే అన్నీ జక్కుంటే ఇక చిన్న లోపలికి పోతా. ఒక్కసారి అంటే టైం లేదు. సొర్రా చెప్పనా, టైం లేదు నాయన. ఉత్తర వాళ్ళు అన్నట్లకి ఇట్లా టైం కష్టం వల్ల కూర అల్లు అయితే పడుతున్నాయి ఇప్పుడు. ఇంటికి తక్కువ పెట్టు లోపలికి. ఓకే ఓకే. గట్టి ఉండాలి, గట్టిగా. అబ్బా మొత్తం గట్టిగా అయింది. ఫుల్ ప్యాకు. దీన్ని గుంజినప్పుడు రాకుండా టైట్ చేసిండు. బాబాయ్ వచ్చి అయితే నాకు హెల్ప్ చేసిండు. మన స్టూడియోకి అయితే ఒక సజ్జ ఉంటుంది. సజ్జకి ఊకుంటాం మెల్లగా. సజ్జ మీద వండుకుంటాం మెల్లగా. సజ్జ మీద మెల్లగా వంట. నేనైతే ఇక్కడ గేట్ కాడ ఇక్కడ గ్రీన్ పర్దా అనేది జాక్కున్నా. వాళ్ళ అత్త అయితే ఫస్ట్ నేను దొరుకుతా, లేకపోతే లాస్ట్ నేను దొరుకుతా. ఎందుకంటే చుట్టూ జింగడ తిరిగినట కనబడలేదట. సో నేనైతే ఇలా జాక్కున్నా. మన గేట్ కాడనే వాళ్ళ అత్త కనబడుతుంది. పైన ఎవరు లేరు, ఎక్కువ ఎవరు రాలే. ఇంకా బాబాయ్ పైన దాక్కుంటుండు. మెల్లగా అయితే ఇప్పుడైతే సజ్జెక్కిన. సజ్జ మీద అంటున్నా అంగిప్పి ఊకుంటుగా. మెల్ల సజ్జ మీదకి వచ్చి మెల్ల సజ్జ మీద ఊకున్నా. పన్న అంగిప్పేసి ఒకళ్ళు అన్న విషయం అనుకో గట్టి వచ్చినా కానీ వేరే దగ్గర జక్కుంటుంది మెల్లగా దిగి. నీరు దాక్కున్నా అంటే మన గోడలు ఉంటాయి కదా ఇట్లా, మన గ్రీన్ మ్యాట్ కట్టినాయి చినిగిపోతే పెట్టుకున్నాయి. ఇప్పుడు ఇల్లు అయితే కూర్చొని ఇట్లా చుట్టూరుగా మంచిగా. ఇప్పుడైతే కెమెరాలు బంద్ చేస్తుంది. ఇక అన్న వచ్చినా కన్నా అయితే చూద్దాం. మీరు మిగతా వాళ్ళు ఏడు దాక్కున్నారో తెలియదు, ఎవ్వరు ఎక్కడెక్కడ దాక్కున్నారో అస్సలు తెలియదు నాకు. ఇంత కూడా బాబాయ్ అయితే పైన ఉన్నాడు. ఇళ్ళనే గ్యారేజ్ ఇంకెవరు ఉన్నారు. ఇట్లా పాములు ఉన్నా అచ్చా. టైం అయిపోయింది వచ్చు. టైం అయిందా బాబాయ్? టైం ఇల్లు ఎవరు గ్యారేజ్లో ఇంకా. ఓ బాబాయ్ కూడా ఇవ్వలేదు తెలియదు అటు వెళ్ళి ఎవరు ఉన్నారు. టైం వచ్చేసి గాయస్ 9:43 అయితే అవుతుంది. మేమైతే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. పక్కకే ఉన్నాము. సో 10 minutes కాగానే మళ్ళీ స్టాప్ వాచ్ పెడతాము 20 minutesకి. అప్పుడు వెతుకుతాం. అప్ప అయిపోయింది టైం. దొరుకుతారా వారా? 10 minutes కంప్లీటెడ్. సో చూద్దాం ఎంతమంది దొరుకుతారో ఎంతమంది దొరకరు. అట్లే ఏడుగురు దొరకాలి. లైట్ పట్టుకొని తిరుగుతా జాక్కోలేదు కనబడ్డాడు వాడు కూడా ఏమో. ఈయనే ఆపు ఇక్కడి కదా. ఈయనే ఆపు. స్టాప్ వాచ్ పెట్టాక కదా మా బాబు లైట్లు బంద్ చేసిర్రు. దా ఇక ఫోన్ పట్టుకో.
ఇప్పుడు వచ్చేసి గాయ స్టాప్ వాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఎంతమంది దొరుకుతా అంతమంది దొరుకుతారు. ఇక ఒకళ్ళు దొరికితే నేను తెప్పిస్తా, దొరికితే వాళ్ళు తెప్పిస్తా, దొరుకుతుంది నేను తెప్పిస్తా. 3, 2, 1 స్టార్ట్. ఫాస్ట్ రా. గీర చూసుకోవాలి. ఎవరాడు అయితే కవర్ కింద పెడే నీళ్ళు ఇస్తున్నాయి అలాగే వాండేలు కావచ్చు. ఏమన్నా 20 అన్న ఒక్కనే పట్టించా 100 రూపాయలు ఇస్తా. నిజంగా 20 అన్న గడే కూడా చూస్తే చట్నీ ఎట్లా ఉండొచ్చు. అటు సైడ్ ఉన్నారు అన్న, ఇటు సైడ్ లేరు. అక్క 7 నాకేం కనబడతలేదు. అరే లోకే అలా ఫోన్ లాంటిదే పోరా. ఫోన్ లైట్ ఫోన్ ఇస్తున్నాడు. ఐదు నిమిషాలు అవుతుంది. మేము ముంగనే స్కూటీ ఆపి ఊరికిరు. బిల్డింగ్ మీద ఎట్లా వచ్చాయి. కవర్ మీద చూడు, కవర్ మీద ఉన్నాడు పన్ని టీషర్ట్ మెరుతుంది అలాగేనే. చూడు ఉడపో. సామాన్ ఏమున్నది చూసుకో. నాకేమి ఆడు ఉండరే అన్నప్పుడు చెప్తినాలే.
ఇప్పుడు ఎవరు ఉంటారన్న చెప్పినప్పుడు చిన్న చిన్న అందరు ఎక్కడొక్కడ దాక్కుండా ఒక్క స్టిక్కర్ రేవట్టి దొరికిన అన్నయ్య స్టూడియోలో చూస్తుర్రు ఏది వాళ్ళు అన్నయ్య అందరు స్టూడియోలో అన్నొస్తారా అన్నొస్తారా నువ్వు కాదు అమ్మకి తాగేసాడు ఘోరంగా దాక్కున్నాడు అచ్చా వేరే అయితే దయ్యం వేరే ఇప్పుడు ఇద్దరు దొరికి లోకల ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు దొరికారు. కళ్ళు లాక్కుంటారు గిజ్జుడే అన్న ఓ లేరన్నా నా నా ఓ లేరన్నా అలా ఓ లేరే హాఫ్ లీటర్ థమ్స్ అప్ ఎక్స్ట్రా ఒక దొరకబడి టాబ్లెట్ థమ్స్ ఎక్కిస్తున్నా ఇగో ఈ ఏరియాలో ఉంటారు అందరు మీద సప్పొస్తుంది. ఎవరు లేరన్న చెప్తే పట్టుకో టైం పట్టుకో టైం ఏం పట్టుకున్నా సౌండ్ అక్క ఏదో 11 నిమిషాలు అయిపోయింది. ఇంకా 9 నిమిషాలు టైం ఉన్నది. 9 నిమిషాలల్లా ఇంకా 5 దొరకబట్టాలి. లే సురుకురి అన్న వేరేది కొత్తడు లే సురుకురి ఇంకా నిమిషాలు ఇంకా 8 నిమిషాలు ఉన్నది. ఇంకా 7 నిమిషాలు ఇటు గిదే లాస్ట్ గిల్లకెందుకు వస్తుంది ఇక టైమ్ అప్ ఆయన నిజంగా కాదు వెళ్ళారు. నేను దాక్కుడు దొరకనట్టుగా ఇద్దరు మంచిగా నాకు స్టిక్కర్ ఏవాడు దొరికిన లేకుంటేనా నేను అసలు అలా ఊహించను కూడా ఊహించలేదు. ఉంటుంది మనలు ఉన్నారు ఏం కాదు ఆలోచన ఇంకా 7 నిమిషాలు టైం ఉన్నది. 5 నిమిషాలు అయిపోయింది. 5 నిమిషాలు అయిపోయింది. ఇంకా 7 నిమిషాలు వదిలేరే అటేనే స్టూడియోలో వా స్టూడియోలో ఉన్నారు చెప్తే నువ్వు
గ్యారేజ్ బీరే అంతా సీక్రెట్ రూమ్ లోపల ఇప్పుడు ఇవన్నీ మనకి రావు ఇక మాటి నువ్వు నా జామేడు జామేడు కానీ జామియా చూడు వేరే వేరే లెవెల్ నువ్వైతే చూడు జాగాల గిలవడే నువ్వు చెప్పొద్దు నువ్వేం చెప్తున్నావు మెల్ల నువ్వు అన్నతో కావేనో అంతే నువ్వు టీం మెంబర్ అట్లా అయిపోతా నువ్వు అన్న కరెక్ట్గా నువ్వు ఎప్పుడు నువ్వు ఆడు ఇడు అని చెప్పు కరెక్ట్గా అనేది నా పాములు ఉంటాయినా మీద అన్న మెల్లానే ఇంకా 5 నిమిషాలే ఇంకా 5 నిమిషాలు 5 నిమిషాలు అయిపోయింది కానీ ఏడున్నారా 5గురు దాచిపెట్టాం 5గురిని 5గురికల్లా ఒక్కడిని దాచిపెట్టాం వేరే లెవెల్ అది అంటే మేము డమ్మీ డూప్లికేట్ 10 నిమిషాల పొక్కదోనారా అట్లుంటది మంద చూసినావు ఎంత పెద్దగా ఉందో అది 5 నిమిషాలు అయిపోయింది ఇంకా 5 నిమిషాలు టైం 5 నిమిషాలు మాటి నన్ను అన్నకి డ్రమ్ లో స్టూడియోలో అన్నా అది స్టూడియోలో లూతే కరెక్ట్ ఇద్దరు దొరుకుతారన్నా 3 ఉన్నారు అది వేరే ఆయన ఒకటి అన్నా 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 కరెక్ట్ చూడన్నా స్టూడియోలో 3 ఉన్నారు ఇద్దరు ఉన్నారే ఏమైతే అయిపోతుంది గాయస్ 6 నిమిషాలు అయిపోయింది 4 నిమిషాలు ఇంకా 4 నిమిషాలు అంతే 4 నిమిషాలు అయిపోయినట్టే తుంపలేరా 10 నిమిషాలు ఏదైనా చెప్పలేము అందరు ఒక్క దగ్గర దాక్కోవచ్చు అన్న పోయి తెమ్మని థమ్స్అప్ అన్న చూపెడతాం అందరు చూపెడతాం ఎందుకు నిలబడా ఒక్కలో ఇద్దరు ఆడలే ఇంకా 5గురు 5గురిట్లలో నువ్వు 3 ఈజీగా ఈజీగా అంటే ఈజీగా ఆ ప్లేస్ మళ్ళీ గెలిచే ప్లేస్ ఆల్రెడీ నువ్వు ఆ స్పాట్లకు 3 సార్లు తిరిగినావు ఇప్పటికి 3 సార్లు తిరిగినావు అలా కూడా సార్ నువ్వు అయిపోతే అట్లా అయిపోతా అప్పుడే చెప్పిన చెట్టు మీద అలా ఉంటుంది చచ్చిపోతారా అదే చూడు చెప్తుంది రేటర్ చూడు పాము కాటేసినా ఓడ్చుకోరు 1 నిమిషం వేసుకోదాం కానీ క్యాంపర్ వేసుకోదాం కానీ ఒక్క అయిపోయింది టైం దగ్గర 30 సెకండ్లే టైం అయిపోయాక చూపెడతాం మేము ఇప్పుడు చూపెడతాం పొమ్మని
అదే స్టూడియోలో ఉన్నారు మన స్టూడియోలో. దోలాడిపోయింది నువ్వు అందరి మంచిగా లింక్ అడుగు తక్కడక్క 10 seconds. ఇల్లంతా లింక్ నాడింది ఇంట్లో లింక్ నాడింది అట్లా ఫస్ట్ గాలి దొరుకోవద్దు టైం అయిపోయింది. నువ్వు పెట్టి వ్యక్తి నువ్వు ఎట్టుంటే ఊహించుకుంటున్నావు ఎప్పు అవతార్ సినిమా అవతార్ సినిమా ఎవరులే ఇంకా ఇప్పుడు విన్నారా పిక్కలు సేపు అది 2 సార్లు 3 సార్లు వేరే ఇడికైనా వీడికి వచ్చి నేను చూసినావు కాడువే ఎందుకు చూసా నువ్వు గిన్నె 3 సార్లు చూసి టీచర్ ఒకటి ఎడిపేసి కాలు పని చెప్తున్నావు. ఇంకా ముగ్గురు గిన్నె దొరుకుతారు అనుకో నేను. మీద మీద అన్న నా దగ్గర వచ్చేయండి లైట్ పెట్టి కాకపోతే అన్నదులే దొరకపోతున్నారు వాడు వస్తాడు అచ్చుకోడే అట్లా పోయినా మొత్తం అది దోమ ఉంది మెసుల్లో అంటే మమ్మీలు అంటారు ఇట్లా మమ్మీ మమ్మీ అంటున్నాడు లోపల అందరు బట్టలు ఇప్పి కూర్చున్నారు. నేను ఇప్పుడు ఏం కూడా దొరకపోదు గెలిచినాం అంతే పెయింట్ తినివేండి మొత్తం గిట్లా ఇట్లున్న వారికి మొత్తం తిమ్మిరెక్కినాయి. స్కూటీ రామగడ్డ మీరు అన్ని చిన్న చిన్న ప్లేస్లే కాకపోతే ఒక్క నయ వరకు కవర్ చేయలేకపోయా. నా ప్లేస్ ముగ్గురు ఉంటే వెంకటోళ్ళు దొరికినా అనుకోని నా పక్క నుంచి పోయిండు లైట్ పెట్టుకొని ఏడు దాస్తున్నారు నీకు ఎరికైనా వీళ్ళందరూ జాక్కోరని ఫస్ట్ ప్లేస్ క్యాంపర్ కింద వండుకున్నా క్రికెట్ సెట్ లో వండుకున్నా. సో మొత్తానికి గాయస్ మన వాళ్ళు థమ్స్అప్ తెచ్చిన నాకు కూడా ఒక గ్లాస్ నీకెందుకు నీకంటే పడుచుకోవడం ఇంకో లీటర్ అన్న చెప్పి గ్లాస్ నాకు ఒక గ్లాస్ ఎక్కువనే ఏముండే మా నిండపోయి నేడుతున్న వాడు అన్నకి అంటే ఇస్తారా వాడు ఇజ్జత్కి ఒక ఇంతే తాగుతున్నా నిండపోయి నీకు వద్దారా ఉపవాసం. సో మొత్తానికి గైస్ ఇది ఈరోజు వీడియో. ఇంకో గ్లాస్ హైడ్ అండ్ సీక్ ఏదైతే ఉందో మిడ్ నైట్ లో దీంట్లో వచ్చేసి మనలో అయితే గెలిచారు. నీకు చెప్పన్నా నేను ఓడిపోయినా ఘోరంగా భయపడిపిద్దాం అనుకున్నా. కేక్ వేసి కింద పడతాం అని చెప్పేసి అని అన్న మీదకి పైప్ ఎక్కిండు. ఒక కేక్ అయితే కింద పడని చెప్పేసి సప్లై కూకున్నా.
ఆ కాలు ఇట్లా మడుచుకుంటే ఘోరంగా వస్తున్నాయి లోపల కాళ్ళు. వెనక అచ్చులు వచ్చినా నాకు మొత్తం వాళ్ళ ఉసుకలు వండుకొని బాడీ మొత్తం వచ్చింది. నాకు ఏమనిపించింది అని అంటే ఆ మీదకి వెళ్ళి నా చెప్పు కిందికి వచ్చింది కాలు ఇట్లా గెలిచినావు మా అక్క చెప్తా లేదు. అప్పుడే కాలు కిందికి పోయింది ఎప్పుడు మీద ఇద్దరు నతికిర్రు కొన్ని దొరకవట్లే కొన్ని దొరకవట్లే